3 సార్లు మేఘమథనం చేశారు. కోటి రూపాయలు ఖర్చు చేశారు. అయినా ఒక్క చినుకు పడలేదు. ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ఫలితం ఇవ్వలేదు. కోట్ల రూపాయలు మేఘాల పాలయ్యాయి. ఎన్ని క్లౌడ్ సీడింగ్ చేసినా కృత్రిమ వర్షం కురవకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ వారం నుంచే గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. కాలుష్య నియంత్రణకు మేఘమథనం ద్వారా కృత్రిమ వర్షం కురిపించేందుకు ఐఐటి కాన్పూర్ ముందుకొచ్చింది. ఈ శీతాకాలం మొత్తం మేఘమథనం చేపట్టేందుకు 25 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది. మొత్తం 9 ట్రయల్స్ చేసేలా ఢిల్లీ సర్కార్తో డీల్ చేసుకుంది. అదిగో మేఘాలు, ఇదిగో వర్షం, ఇక కుమ్ముడే కుమ్ముడు. ఢిల్లీలో ఎక్కడ చూసినా 3 రోజులుగా ఇదే మాట వినిపించింది. దీపావళి తర్వాత దారుణమైన పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్న దేశ రాజధాని వాసులకు ఉపశమనం కలిగించేందుకు మేఘమథనం జరిగింది. కాలుష్యాన్ని తగ్గేందుకు చేపట్టిన ఈ క్లౌడ్ సీడింగ్ సక్సెస్ కాలేదు. 3 రోజులు మేఘమథనం చేసినప్పటికీ కృత్రిమ వర్షాలు కురవలేదు. దీంతో కోటి రూపాయలు మేఘాల పాలు అయ్యాయని జీరో రెయిన్ అనే టాక్ వినిపిస్తోంది. ఐఐటి కాన్పూర్ సహకారంతో ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈ నెల 23న ఒకసారి, 28న 2 సార్లు క్లౌడ్ సీడింగ్ చేశారు. హెలికాప్టర్లలో మేఘాల్లోకి వెళ్లి క్లౌడ్ సీడింగ్ చేశారు. కానీ వర్షాలు మాత్రం పడలేదు. క్లౌడ్ సీడింగ్ ఎంతో ఖరీదైనది. 28న చేపట్టిన 2 ట్రయల్స్ ఖర్చు 60 లక్షల రూపాయలు. మొత్తం 300 స్క్వేర్ కిలోమీటర్లలో క్లౌడ్ సీడింగ్ చేశారు. అంటే 1 చదరపు కిలోమీటర్కు 20,000 రూపాయలు ఖర్చయిందన్నమాట. ఇప్పటి వరకు ఢిల్లీ ప్రభుత్వం 5 సార్లు క్లౌడ్ సీడింగ్ ప్రయోగం చేపట్టింది. గాల్లో ఉన్న విషవాయువులను తొలగించేందుకు కృత్రిమ వర్షం కురిపించే లక్ష్యంతో 3,21,00,00,000 ఖర్చు చేసినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. మొత్తం 9 ట్రయల్స్ చేసేలా ఐఐటి కాన్పూర్తో ఒప్పందం చేసుకున్నామని ఆయన చెప్పారు. అంటే ఒక్కో ట్రయల్కు 35,67,000 రూపాయలు ఖర్చవుతుంది.